అందరికీ వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించినటువంటి తీరును బట్టి చాలా సంతోషిస్తాం, ఆనందిస్తాం. కొత్త సంవత్సరం వచ్చిందనే ఆనందముతో చాలా సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ నూతన సంవత్సరంలో యాజ్ ఏ క్రిస్టియన్గా డేట్ మారుతుంది, రోజు మారుతుంది తప్ప మన జీవితంలో ఏమాత్రం కూడా మార్పులు ఉండవు. అదే పాత జీవితాన్ని మనము కొనసాగించాల్సినటువంటి స్థితి. అయితే నీ జీవితంలో కూడా ఒక నూతనమైనటువంటి మార్పు రావాలంటే నీవు కూడా నూతనంగా ఆలోచించాలి. వాక్యానుసారంగా ఈరోజు కొత్త నిర్ణయాలు తీసుకోవాలి. కొత్త నిర్ణయాలతో క్రీస్తు కొరకు ఎలా బ్రతకాలో, క్రీస్తు కొరకు ఎలా నడవాలో, పరిచర్యలో ఎలా ఉండాలో, కుటుంబానికి ఎంత క్షేమకరంగా మనం ఉండాలో, మనము భరోసాగా ఉండాలో, ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని విషయంలో ఆత్మీయంగా ఎలాగ మనము పదిలపరచబడాలో నేర్చుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటే అదే ఈ యొక్క న్యూ ఇయర్ సెలబ్రేషన్లో నీకు ఉన్నతమైన స్థితిని, స్థాయిని ఇస్తుంది. కాబట్టి ఆ విధానంలో మన జీవితాలు పదిలపరచబడును గాక. ఆమేన్.